ప్రభునందు ప్రియులైనటువంటి మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులకు అంత్యోక్య మినిస్ట్రీస్ వారి తరపున సువార్త ధ్వని కార్యక్రమం చూడడానికి చేసినట్టు మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలండి. కడవరి దినాల్లో మనం ఉన్నాం. ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యత మనం పదే పదే జ్ఞాపకం చేసుకుని చాలా అవసరం. ప్రార్థనా యోధులుగా ప్రార్థనా వీరులుగా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ప్రార్థించే క్రైస్తవుడా పనిచేసే దేవుణ్ణి అంటాడు మన ప్రభు. గెత్సేమనే వనంలో ప్రభు చెప్పిన సెలవిచ్చిన మాట కూడా అదే. సోదరులోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించమని ప్రభు సెలవిచ్చాడు. ఆయన ఆగమనములో మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు ఎందరైతే ప్రార్థనలో సిద్ధపడి ఉంటారో వారు మాత్రం ఎత్తపడగలరు. కనుక మన సిద్ధపాటు అంటే మొదటి దశ ప్రార్థన, అలాగే రెండవ దశ వాక్య ధ్యానం, మూడో దశ సహవాసం, నాలుగో దశ పరిశుద్ధత. ఇక 4 అంశాల ద్వారా మాత్రమే మనం సిద్ధపడగలం. సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తపడగలరు. ప్రియులారా, ప్రార్థన గురించి చూస్తుంటే లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నప్పుడు బలిపీఠ మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము ప్రార్థనా యోధులుగా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. మోషే చేతులెత్తి ప్రార్థించేవాడు, విధేయతకి సాదృశ్యంగా ఉంది. అలాగే సొలొమోను మందిరములో చేతులు చాపి ప్రార్థించేవాడు, అది విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. నెహెమ్యా కన్నీటితో ప్రార్థించిన అనుభవాన్ని మనం నెహెమ్యా గ్రంథంలో చూడవచ్చు. అలాగే ఎస్తేరు ఉపవసించి ప్రార్థించి తన స్వజనుల్ని కాపాడుకుంటున్న అనుభవం మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రార్థనకి అనేక రకాల ఫలితాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేయించుకునేవారుగా కాకూడదు. మనం ప్రార్థన చేసేవారుగా మనం సిద్ధపడాలి. నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థించమని తిమోతి పత్రికలో పౌలు గారు రాసినటువంటి మాట మనం చదువుకోవచ్చు. మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. అలాగే కీర్తనకారుడు రాసిన రీతిలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించుడి అని మనం కీర్తనకారుడు రాసిన అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటున్నాడు. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థన, కొంతమంది ప్రార్థన గురించి చెప్పినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం చూద్దాం. స్మిత్ విగ్గిల్వర్త్ గారు ఏమని చెప్పారంటే, ప్రార్థించకుండా నేను ఉండలేను, ప్రార్థనే నా జీవితం, ప్రార్థనే నా ఊపిరి అని చెప్పండి ఆయన. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్, ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించాడట. బోధించడం కంటే దేవునితో సహవాసం చేయటానికి ఎక్కువగా ఇష్టపడేవాడట. అలాగే భగత్ సింగ్ గారు, మన తెలుగు క్రైస్తవ లోకంలో మనకందరికీ చిరపరిచితులు భగత్ సింగ్ గారు, మన ప్రతి అక్కర తీర్చేది మోకాళ్ళ ప్రార్థన అని చెప్పడం జరిగింది. అలాగే మార్టిన్ లూథర్, రెఫర్మేషన్ కింగ్ అని చెప్పొచ్చు, ఈయన సంస్కరణకర్త అని చెప్పొచ్చు. ఈయన మరి మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు నాకు ఎంతో పని ఉంది, మొదటి 3 గంటలు ప్రార్థనలో గడపాలి, లేకపోతే సాతాను నన్ను జయిస్తాడు అని చెప్పేవారండి ఆయన. అలాగే జాన్ బనియన్, ఈయన యాత్రికుని ప్రయాణం ఆయన గ్రంథాన్ని రాసిన రచయిత, ఈయన ఇంగ్లాండ్ దేశంలో సుపరిచితుడు. ఈయన ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది. మన జీవితంలో ప్రార్థన ఉంటే పాపం చేయలేం ప్రియులారా. కనుక ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. అలాగే మరొక భక్తుడు మనం చూస్తుంటే, ఒక భక్తుడు ఆయన ఉదయం 4 గంటలు లేచేవాడేటండి, 2 గంటలు ప్రార్థన చేసేటండి. అలాగే 60 సంవత్సరాలు ప్రార్థన చేసేటండి ఆయన ప్రార్థనా జీవితంలో గొప్ప ఫలితాలు చూచాడు. అలాగే అదోనీరామ్ జడ్సన్ అనే భక్తుడు రోజుకి 7 సార్లు ప్రార్థించేవాడేటండి. అలాగే విలియం కేరీ, మన యొక్క బైబిల్ గ్రంథాన్ని తెలుగులో అనువదించిన గొప్ప రచయిత ఈయన బైబిల్ని వరల్డ్ మ్యాప్ని దగ్గర పెట్టుకుని ఆయన ప్రార్థన చేసేవాడట. ఎంత గొప్ప దర్శనం అండి. బైబిల్ 14 భాషల్లో అనువదించిన గొప్ప రచయిత ఈయన. మరి వరల్డ్ మ్యాప్ని దగ్గర పెట్టుకుని మరి ఆయన ప్రార్థన చేసేవాడట. అలాగే జాన్ హేట్కి ఒక పేరుందండి. జాన్ హేట్ భక్తుడికి ఒంటె మోకాళ్ళ ప్రార్థన వీరుడు అనే ఒక పేరుంది ఆయనకి. మరి ఇంకా చూస్తుంటే బిల్లీ గ్రహం గారు, విశేషంగా వారి యొక్క పరిచర్లోనే నేను కూడా మారు మనసు పొందడం, రక్షణ పొందడం జరిగింది 1977 సంవత్సరంలో. మీ పరిచర్య యొక్క విజయ రహస్యం ఏంటి అని ఆయన ప్రశ్న అడిగితే బిల్లీ గ్రహాంకి చెప్పిన జవాబు ఏంటి తెలుసండి? ప్రేయర్. అలాగే అనేక ఆత్మలు రక్షింపడం గల కారణం ఏంటి అని చెప్పని అడిగితే ప్రేయర్. మీ యొక్క ఇన్ని రకాల పరిచర్యలు ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న దానికి కారణం ఏంటి అని చెప్పి 3 ప్రశ్నలు అడిగారు, కఠినమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి ఆయన చెప్పిన జవాబు ప్రేయర్. 3 రకాల ప్రార్థనలు, 3టికి కూడా ప్రార్థన అని చెప్పాడు. అంటే ఒక రకంగా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా చాలా అవసరం అండి. అలాగే ఇంకా మనం చూసినప్పుడు ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ అనబడే ఒక భక్తుడు, ఆయన ఒక మాట చెప్పాడండి, ప్రార్థనా పరుల ఉయ్యాలలో ఊపబడ్డాను అన్నారు. ప్రార్థనలకు విజ్ఞాపన వెన్నెముక వంటిది. ప్రార్థనకి విజ్ఞాపన ఏంటండి? వెన్నెముక లాంటిదండి. చార్లెస్ స్పర్జన్ చెప్పారు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనకి ఉండే ఆవశ్యకత ఇంతవరకు మనం నేర్చుకున్నాం.
ప్రార్థనకి జవాబు. ఈరోజు నా అంశం మీతో పంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రార్థన దేవుని జవాబు. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే, నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. మనకి ఇరుకు అనబడే సమస్య, కష్టం, వేదన, రోగం, బాధ, కన్నీరు, అవమానం కలుగుతుంటాయి ఒక సందర్భంలో. ఆ సందర్భంలో మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అవమానం నుంచి, అనారోగ్యం నుంచి, కష్టం నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి విడిపించే గొప్ప దేవుడైన. అంతే తప్ప కలవరపడి మనుషుల కొరకు లోకం వైపు లేకపోతే వారి మరి లోక సంబంధమైన జ్యోతిష్యాల వైపు తిరగవలసిన పని లేదు. దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి విశాలతనిచ్చే గొప్ప దేవుడైన ఇదే భక్తుడు ఈ కీర్తనలో మరొక మాట చూస్తుంటే, యెహోవా 3వ వచనం 4వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఎంత గొప్ప అనుభవం ఇది. భక్తుడు నేను దావీదు అంటున్నాడు, నేను మొరపెట్టాను, నేను ప్రార్థించాను, ఐ అప్లైడ్, గాడ్ హ్యాస్ రిప్లైడ్. నేను ప్రార్థించాను, దేవుడు నాకు జవాబు ఇచ్చాడు అని ఎంత గొప్ప మరి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఇది. మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు వినే దేవుడు. కొద్దిగా ఆలస్యం అవుతుందండి, ఆలస్యం వెనుక ఆశీర్వాదం ఉంటుంది, గ్యారెంటీ. అలాగే 7వ వచనం కూడా చూద్దాం. 4:7 వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కీర్తనకారుడు ఎన్నో శ్రమల గుండా నడిచినప్పటికీ దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన సంతోషం ఎటువంటిది అంటే, ధాన్యం దొరికిన వాడికి పొందిన సంతోషం కంటే, ద్రాక్షారసం తాగిన వాని కంటే సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని నీవు నాకు ఇచ్చావంటున్నాడు. కనుక ఇరుకు, ఇబ్బంది, శ్రమ, కష్టం, అనారోగ్యం, అవమానం వచ్చినప్పుడు మనుషుల వైపు మనం చూడకూడదు, కలవరపడకూడదు. దేవుని వైపు చూచి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి జవాబు ఇచ్చే దేవుడు. ఏమన్నాయండి, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. అలాగే 2వది, శత్రువుల నుంచి విడుదల కొరకు కూడా ప్రార్థించాలి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కీర్తన 18:3లో మనం చూస్తుంటే, ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. క్రైస్తవుడికి ముఖ్యంగా 3 రకాల శత్రువులు ఉన్నారండి. 3 శత్రువులు. నెంబర్ 1, ఒకటి మనకందరికి తెలిసినట్టు సాతాను ఒక శత్రువు, వాడు అనుచరులు. సాతాను వాడు అనుచరులు మనకు శత్రువు. 2, లోకం, మనం నివసించే లోకం ఆశలతో నింపబడింది, లోకాశలు, ఇదొక శత్రువు. 3వ శత్రువు శరీర స్వభావం, శరీర ప్రాచీన స్వభావం. మన శరీరం మనం సహకరించదండి, దీన్ని కూడా మనం జయించవలసిన వారంగా ఉన్నాం. 3 మనకు శత్రువులే. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యం చదవాలి అని ఆశ ఉంటుంది, కానీ ఒకసారి శరీరం సహకరించదు. నువ్వు ఉపవాసం ఉండలేవు, నీ శరీరం లేదా నువ్వు మోకరించలేవు అని చెప్తుంటుంది. కనుక ప్రియులారా, మన శరీర స్వభావాన్ని నిత్యము జయించవలసిందే. నిత్యము జయించాలి, లోకాన్ని, శరీరాన్ని జయించాలి. ఇక్కడ చూస్తుంటే శత్రువుల చేతి నుంచి రక్షించే గొప్ప దేవుడైన, అమాలేకుల చేతి నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. ఐగుప్తీయుల నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలను రక్షించి మోషే నాయకత్వంలో రక్షించిన అనుభవం మనం ఎరుగుదాం. అలాగే ప్రియులారా, యెహోషాపాతు 3 రకాల జాతుల ప్రజలు వచ్చినప్పుడు యెహోషాపాతు ఆ యొక్క జనాంగం అందరం కలిసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు యెహజ్కేలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడింది నెరవేర్చాడు. ఆ ప్రకారం 3 రకాల శత్రువుల చేతుల నుంచి దేవుడు విడిపించాడు. మన జీవితంలో కూడా శత్రువుల చేతి నుంచి ప్రభు మన్ని విడిపించే దేవుడైన, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల కీడు నుండి మమ్మల్ని తప్పించము అనే దేవుడే పరలోక ప్రార్థనలో చూడండి, అదొక అంశాన్ని ప్రభు చేర్చాడు. ఆ ప్రార్థన ఉచ్చరించిన పదే ఆ ప్రార్థన ద్వారా గొప్ప ఫలితాలు మనం చూడగలం. ఇంకా 2వది చూస్తుంటే, మొదటిదము ఇరుకులో విశాలత, దేవుడిచ్చే జవాబు. 2వది శత్రువుల చేతి నుంచి విడిపించమని ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇచ్చే దేవుడైనా. అలాగే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆపత్కాలం వచ్చిందంటే సాధారణంగా మనుషులు, స్నేహితులు దూరం అయిపోతారండి, బంధువులు దూరం జరిగిపోతారు. కారణం ఏంటంటే వారు ఏదో మనకి సహాయం చేయాలి, ఇతని ఆపదలో పడిపోయాడని చెప్పేసి బంధువులు కూడా దూరం వెళ్ళిపోతుంటారు. క్లాస్మేట్స్ అందరూ దూరం అయిపోతుంటారు. ఆపద వచ్చినప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనకు అనుకూలంగా ఉంటారు. నేను కూడా అటువంటి పరిస్థితిని చూచాను ఒకప్పుడు 94వ సంవత్సరంలో. నా స్నేహితులైన వారు నాకు దూరంగా జరిపే, కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాధపడేవారు. కానీ దేవుని వైపు తిరిగాను, ప్రార్థించాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు. మనుషులకు వచ్చిన రీతిలోనే మనకు కూడా క్రైస్తవులు కూడా ఆపద వస్తుంటుంది. ఆపత్కాలం ముందు ఆయన మనకి ఏం చేస్తాడు చెప్పండి, జవాబిచ్చే గొప్ప దేవుడు. ఓ భక్తుడు ఒక మాట అంటాడండి, దేవుని ఫోన్ నెంబర్ ఉందటండి. దేవుని ఫోన్ నెంబర్ ఎంత అంటే 333 అంటాడు. 333. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలిపేదను అని చెప్పి అంటాడు. కాబట్టి దేవునికి మొర పెడితే, అప్లై చేస్తే దేవుడు వెంటనే సప్లై చేసే దేవుడు. అయినా కొద్దిగా ఆలస్యం చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని పెంచడం కొరకు మనకు ఆలస్యం చేయవచ్చు. ఆలస్యం వెనక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. ఈ విధంగా అప్లై అంటే సప్లై అని దేవుడు తప్ప
గవర్నమెంట్ చెప్పినట్టుగా నో రిప్లై అని దేవుడు కాదు మన దేవుడు. గవర్నమెంట్ వారు అంటారు నిధులు కొరత ఉందండి, సప్లై లేదని చెప్పనచ్చు. కానీ మన ప్రభు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. మరొక భక్తుడు అంటే ఆయన ఏమంటే దేవుని ఫోన్ నెంబర్ 5015 అంటాడు. 5015 ఏంటిదని కీర్తన 50:15 ఆపత్కాలమన్నా నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఆపత్కాలంలో మొరపెట్టు, నువ్వు నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు కూడా. మహిమపరచాలి. దీంట్లో మూడో చివరి అంశం మర్చిపోతుంటాం మనం. దేవుని ఆపదలో దేవునికి మొరపెడతాం, మన తరపున దైవ సేవకులు కూడా మొరపెడతాడు, దేవుడు విడిపిస్తాడు. మహిమపరచడం కూడా మర్చిపోకూడదు. జీవితకాలం మనం మహిమపరచవలసిన వారముగా ఉన్నాం ప్రియులరా. ఇక్కడ చూసినప్పుడు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. కష్టకాలం, బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో దేవునికి మొరపెట్టు. లేదా అప్పుల బాధ అధికమైనప్పుడు, లేదా అవమానం అధికమైనప్పుడు దేవునికి మొరపెట్టు. కష్టం నుంచి, వ్యాధి నుంచి విడిపించే గొప్ప దేవుడైన అదులాం గుహలో దావీదు ప్రార్థించాడండి. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అలాగే తన యొక్క కుమారుడు ద్వారా మరి సింహాసనం మీద దిగిపోవలసిన పరిస్థితి వచ్చింది దావీదుకి. ఆ సమయంలో ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన కూడా విన్నాడు. దేవుడు ఇంపార్షియల్, గాడ్ ఈజ్ ఇంపార్షియల్. ఆయన పక్షపాతి కాడండి. నీ ప్రార్థన నా ప్రార్థన వినే గొప్ప దేవుడైన. తర్వాత కీర్తన గ్రంథం 30:2 చూస్తున్న మరొక మాట మనకు కనపడుతుంది. కీర్తన గ్రంథం 30:2 నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేదివి. సాధారణంగా మనిషిలో కొన్ని రకాల బలహీనతలు వస్తుంటాయి. ఒకసారి అనారోగ్యకర పరిస్థితులు, లేకపోతే కొన్ని రకాల రోగములకు ఇన్ఫెక్షన్స్ ఒకసారి బాడీ గురైనప్పుడు కలవరపడకూడదు. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదండి. ఆయన మరి స్వస్థపరిచి యెహోవా రఫా అనే పేరు కలిగిన గొప్ప దేవుడైన ఆయన ఏమన్నాడంటే స్వస్థత కొరకు మన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడైనా. 12 సంవత్సరం రక్తస్రావం గల స్త్రీ ప్రభుని వచ్చి ముట్టిందంట, వెంటనే స్వస్థత పొందింది మనం ఎరుగుదాం కదా. అలాగే చనిపోయిన లాజరు పైకి లేపబడిన అనుభవం మనం ఎరుగుదాం. అలాగే ఆ పక్షవాత గలవాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు అతను ముట్టి స్వస్థపరిచిన, గుడ్డి వారిని, కుంటి వారిని స్వస్థపరిచిన దేవుడు ఆయన. ఈ రోజుకి కూడా ప్రభు సెలవిస్తున్నాడు స్వస్థత. ఇక్కడ చూడండి కీర్తన 32 నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నువ్వు మొరపెట్టు. కష్టం వచ్చింది, రోగం వచ్చింది, బాధ వచ్చింది, మొరపెట్టు. హన్నా ప్రార్థించింది, షీలో ప్రార్థనా మందిరికి వెళ్ళి మొరపెట్టింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? అడుగు వాటి కన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడైనా ఒక పిల్లవాడిని అడిగితే 5 పిల్లల్ని దేవుడు ఆమెకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆ రీతిలో దేవుడు మన దేవుడు గొప్ప దేవుడినైనా, హృదయాలు ఎరిగినవాడు. అయితే విశ్వాసంతో అడగాలి. మరి విశ్వాసంతో అడగాలి. మనం ఏమి అడిగామో అది దేవుని వల్ల పొంది ఉన్నామని నమ్మాలి, విశ్వసించాలి ప్రియులరా. మరి ఆయన స్వస్థపరిచే గొప్ప దేవునిగా కూడా మనం చూడవచ్చు. తర్వాత ఇంకా చూస్తుంటే కీర్తన గ్రంథం 34:6 కూడా చూద్దాం. మరొక మాట కీర్తన 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. శ్రమలు, ట్రిబులేషన్స్ సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే మనకి కూడా కొన్ని వస్తుంటాయండి. శోధనలు, శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు. శ్రమ నుంచి విడదీయరాని సంబంధం కలిగి ఉంది మన క్రైస్తవ జీవితం. శ్రమలు వస్తుంటాయి. శ్రమల నుంచి కూడా దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తానని ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మనం చూస్తుంటే కీర్తన గ్రంథం 34 అలాగే కీర్తన గ్రంథం 56 మరి రాయబడిన సందర్భాలు చూస్తుంటే దావీదు ఎక్కడంటే అబీమెలెకు దగ్గర ఒక మంచి కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు వెర్రివాని వలె నటించి ఆ శ్రమ నుంచి దేవుని కొరకు దేవుని వైపు తిరిగి ప్రార్థించి ఆ యొక్క శ్రమ నుంచి అబీమెలెకు కనబడే రాజు యొక్క బారి నుంచి విడిపించబడిన అనుభవం చూడొచ్చు. ప్రియులారా 56 కీర్తన కూడా అటువంటి కీర్తనే. కాబట్టి ప్రియులారా శ్రమలలో దేవునికి మొరపెట్టాలి. శ్రమలు ఎవరికి మొరపెట్టాలి చెప్పండి? దేవునికి మొరపెట్టాలి. ఆయన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడైనా, ఆయన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, దుఃఖమును ఆనందంగా మార్చగలిగిన గొప్ప దేవుడైనా మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక మనం ప్రార్థిస్తున్నామా లేదా అనేది ప్రభు పరిశీలన జరుపుతున్నాండి. మనం చూసినప్పుడు ప్రార్థనలో మొదటి సందర్భం చదువుకుని ఏంటంటే అది ఇరుకులో విశాలత కొరకు మనం ప్రార్థించాలి. రెండోది శత్రువుల నుంచి విడుదల కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. మూడోదిగా ఆపత్కాలములో ఆదరణ కొరకు మనం ప్రార్థించాలి. అలాగే నాలుగోది స్వస్థత కొరకు ప్రార్థించాలి. దేవుడు మనకి స్వస్థత ఇచ్చే దేవుడు. అలాగే ఐదవది శ్రమలలో సహాయం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడైనా. మరొక ప్రార్థన దేవుడిచ్చిన జవాబు చూద్దాం. కీర్తన గ్రంథం 40:2 చూద్దామండి. కీర్తన 42 నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఈనాడు నాశనకరమైన ఊబులు మనుషులకి పక్కనే ఉంటున్నాయండి.
మరి చేతికి అందిన దగ్గరలో అనగా ప్రియులరా ఇంటర్నెట్ మనిషిని ఒక ఊబిలాగా మనిషిని లాగేస్తుంది. ఇంటర్నెట్లో ప్రోనోగ్రఫీ అనబడే అశ్లీలకరమైన దృశ్యాలు చూసి మనిషి ఇంకా పైకి రాలేని పరిస్థితి. అలాగే మద్యపానం, అలాగే ధూమపానం, అలాగే అక్రమ సంబంధం, అలాగే వదలబోతుతనం, ఇవన్నీ ఊబులు లాంటివి మనిషి. అలాగే జూదం, దురాశ, ధనాపేక్ష, ఇటువంటి ఊబులు మనిషికి కాచుకుని కూర్చున్నాయండి. ఊహించని రీతిలో మనిషి ఆ ఊబులో కాలు పెడుతుంటే ఇంకా అంతే, ఇంకా మళ్ళీ పైకి రాలేని పరిస్థితి. నా స్నేహితుడు ఒక ఆయన నాకు బాగా తెలుసు, ఆయన జీతం 70,000 జీతం అండి. అయితే 3 రోజుల్లోనే అది జీతం అయిపోయేది. ఏం చేసామంటే జోదానికి, ఆ జోదశాలకి డబ్బు కట్టేసానని చెప్పేవాడండి. జీతం అంతా అయిపోయింది చెప్పండి, ఊబికి అయిపోయినట్టే. ప్రియులరా, నేను చెప్తున్నా, లోకంలో ఇటువంటి ఊబులు అనేకమైన సాతానుడు ఊబులు రెడీ చేశాడండి. ఊబులు రెడీ చేసి మనుషులకి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి నాశనకరమైన ఊబులోకి కాలెట్టమంటున్నాడు. సిన్ ఈజ్ డిజైరబుల్, సిన్ ఈజ్ రీచబుల్, సిన్ ఈజ్ ఎంజాయబుల్. అనగా పాపము ఆశించదగినదిగా ఉంటుంది, పాపము చేరుకోదగినదిగా ఉంటుంది, పాపము సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ద ఎండ్ ఆఫ్ ది సిన్, పాపం యొక్క ముగింపు భయంకరమైంది. ఎటువంటి చెప్పండి, భయంకరమైంది. సంసోను పాపానికి ఆకర్షితుడై ఊబిలో పడ్డాడు, అక్రమ సంబంధాన్ని ఊబిలో పడ్డాడు. చివరికి గాజాలో వేసిన ఒకతను ఉంచుకున్నాడు. తర్వాత ఆమెతో సహవాసం చేసి చివరికి దేవుని కోపాన్ని రేపి తన అభిషేకాన్ని అంతా కోల్పోయి కళ్ళు పీకేశారు, గాను గీడ్చేవాడయ్యాడు. ప్రియులరా, కాబట్టి మనం ఒక్కసారి పాపం యొక్క ముగింపు ఎక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తుంటే చాలా భయంకరం. అలాగే ఇస్కరియోతు యోధ ఊబి అనేక సార్లు దేవునితో సహవాసం చేసిన వాడే ధనాపేక్షను వదులుకోలేకపోయాడు. ధనం మీద మొక్కును వదులుకుపడి యేసు ప్రభువుని అమ్ముకోవడానికి సిద్ధపడి 30 వెండి రూపాయలకు అమ్ముకున్న వ్యక్తి చివరికి ఉరిపోసుకుని చనిపోయిన వ్యక్తిగా ఇస్కరియోతు యోధ యొక్క చరిత్ర మనం చూడవచ్చు కదా. ప్రియులను ఎందుకు చెప్తున్నానంటే, ఊబులు ఈ విధంగా మనుషులకు ఉన్నాయండి, ఊబులు ఉన్నాయి. పాపం ఆ విధంగా మనిషికి పొంచుకునుంది. సత్క్రియ చేయనడలా కనియంతో ప్రభు చెప్తాడు, సత్క్రియ చేయనడని వాకిటి పాపం పొంచును, ఆ పాపం అంటే నీకు వాంఛ కలుగును. ప్రియులరా, కాబట్టి సత్క్రియ అనగా ప్రార్థించుట సత్క్రియ. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు అయిపోతాడండి. అలాగే ప్రార్థన మరి పరిస్థితులు మార్చేస్తుంది. అంతేకాదు, ప్రార్థన లేకపోతే శోధనలో ప్రవేశించేస్తాం. చూడండి, శోధనలోనికి ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పాడు. కాబట్టి శోధనలో పడిపోయే ప్రమాదం మరి ఉంటుంది. కనుక ప్రియులరా, ప్రార్థన లేకపోతే ఏదో శోధనకు లొంగిపోయే ప్రమాదం ఉంది. శోధింపబడడం పాపం కాదు, శోధనకు లొంగిపోవడం పాపం. ప్రియులరా, ఇక్కడ చెప్తున్న కీర్తనకారుడు రాస్తున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ప్రియులరా, నాశనకరమైన గుంటలో ఇంకొక గుంట చెప్పుకోవాలి. ఏంటిదంటే, ఒక సమయం దొరికినప్పుడు, సపోజ్ ఖాళీ విరామం దొరికింది ఉద్యోగస్తులు, లేకపోతే వ్యవసాయదారులకి, లేదా కూలి పని వారికి, లేకపోతే వృత్తి పని సమయం దొరికిందనుకోండి, 3 గంటలు కాలక్షేపంగా కబుర్లు చెప్పుకున్నాం. విస్తారమైన మాటలు ఏముంటాయి చెప్పండి, దోషం. ప్రియులరా, ఈ రీతిలో అదొక మాటల ఉపయోగపడిన మాటల ప్రియులరా, ఈ విధంగా ప్రార్థించినప్పుడు నాశనకరమైన ఊబి నుంచి దేవుడు మనని విడిపించే దేవుడైనా, కాపాడే దేవుడైనా, ఆదరించే దేవుడు. ప్రియులరా, కాబట్టి ప్రార్థన చాలా చాలా అవసరం మన జీవితంలో. ప్రార్థన ఎడతెగ మనం ప్రార్థన చేయాలి. ప్రేయర్ వితౌట్ సీజింగ్ అంటున్నాడు. మరొక చాట, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే మెలకుగా ఉండండి. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో ఊపిరిలాగా మన జీవితంలో ప్రార్థన ఉండాలండి. సమయం దొరికిన కొలది దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థించి ప్రియుడు అంచిపెట్టాడండి. అలాగే దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థించి స్తుతించి దేవునికి ఇష్టడుగా, దేవునికి హృదయానుసరుడిగా పిలువబడ్డాడు. మన జీవితంలో కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉందాం. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. కృపాసత్య సంపుడు మా పరమ తండ్రి, టీవీ ప్రేక్షకులైన వారి అందరినీ కూడా మీరు దీవించండి. మా ప్రభా, ఎడతెగ ప్రార్థించే ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి. అన్నిటి అంతం సమీపించండిగా స్వస్థబుద్ధి దయచేయండి. మా జీవితాలకి ఎడతెగ ప్రార్థించే ప్రార్థనాత్మతో ప్రభా, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అలా ప్రభా ప్రతి బిడ్డని బలపరచమని కోరుచున్నాం.
ప్రార్థనకి గొప్ప జవాబు ఇచ్చే దేవునిగా మేము నేర్చుకున్నాం. 6 సందర్భాలు మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. చివరిగా జగడగల దొంగ ఊబిలోంచి కూడా తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని కూడా మేము చదువుకున్నాం తండ్రి. ఆపత్కాలం ముందు ఉత్తరం ఇచ్చే దేవుడు నైనా దయ చూపించండి. ప్రార్థించే అనుభవంలో మమ్మల్ని అందరూ కూడా పెంచమని కోరుచున్నాం. ప్రార్థనలు ఏమైనా పాపం మాలోంచి దూరపరచండి. యేసు ఉన్నతమైన నామములో అతి వినయంతో స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటే ఈ లోకంలో మరి దేనికి భయపడనక్కర్లేదు. మళ్ళీ చెప్పనండి, ఈ లోకంలో నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటే ఈ లోకంలో మరి దేనికి నీవు భయపడనక్కర్లేదు. దేవుని గణపరిచేవారు ఒకరినొకరు గణపరుచుకుంటారు. మళ్ళీ చెప్పనా, దేవుని గణపరిచేవారు ఒకరినొకరు గణపరుచుకుంటారు. నీవు పరలోకమునకు వెళ్ళకముందు నీ లోపల పరలోకంలో ఉండాలి. మళ్ళీ చెప్పనండి, నీవు పరలోకానికి వెళ్ళే ముందు మన లోపల ఏముండాలి? పరలోకం ఉండాలి. ఇతరుల నుండి మనం ఏది కావాలని ఆశిస్తామో అదే ఇతరులకు మనం అందించాలి. అలా చెప్తానండి, ఇతరుల నుండి ఏది కావాలని ఆశిస్తామో అదే ఇతరులకు మనం అందించాలి. మరొక సూక్తి, మనము మార్పు చెందితే మార్పు తెచ్చే వారముగా మనం ఉండగలండి. మళ్ళీ చెప్పనండి, మనము మార్పు చెందితేనే మార్పు తెచ్చే వారముగా మనం ఉండగలం. తర్వాత, దేవుని వెలుగులో నడిచే వారికి ఏ పరిస్థితియో చీకటిగా ఉండదు. దేవుని వెలుగులో నడిచే వారికి ఏ పరిస్థితియో చీకటిగా ఉండదు. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిచిన మీకు అందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దయతో మరి ఇక స్క్రీన్ మీద తెలియజేయబడే ఫోన్ నెంబర్స్ ఉంటాయండి. మరి ఆ ఫోన్ నెంబర్స్ మీ ప్రార్థన వినపాలు తెలియజేయండి. మీ గురించి ప్రార్థించే మరి ప్రార్థనా యోధులు ఉన్నారని మీరు మరవద్దు. ఎడతెగ మీ గురించి ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు మా సంఘాల్లో ఉన్నారు. మా పరిచర్య పాల్కొల్లు, అలాగే మార్టేరు, కవిటం, ఎలమంచలంకలో జరుగుతుంది. కాబట్టి ఈ పరిచర్లో మరి భారం కలిపి గురించి ప్రార్థన చేస్తున్న దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు దాకా మా తండ్రి గారైన దైవజనులు జీవీవి సుబ్బారావు గారు వాక్యం విన్నారు కదూ. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ ఉన్నాం. ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ జీవీవి సుబ్బారావు గారు, అంత్యోక్ మినిస్ట్రీస్, కోఆపరేటివ్ బ్యాంక్ ఆపోజిట్, మెయిన్ రోడ్, కవిటం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అవర్ ఆఫీస్ అడ్రస్ జైన్ ప్రేయర్ టెంపుల్, 22వ వార్డ్, నియర్ మున్సిపల్ యూపీ స్కూల్, కొత్తపేట్, పాలకు. మా ఫోన్ నెంబర్లు 9550336335, 94412480002.